గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం 10th క్లాస్ ఎకనామిక్స్లో డెవలప్మెంట్ అనే లెసన్ చెప్పుకుంటున్నాము. గత క్లాసుల్లో మనం డిఫరెంట్ పర్సన్స్ తాలూకా డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ చూసాము. అంటే మనం దానికోసం చెప్పుకోవాలనుకుంటే కన్క్లూజింగ్గా అంటే రకరకాల వ్యక్తులు వాళ్ళ ఇండివిజువల్గా డిఫరెంట్ గోల్స్ ఉంటాయని మనం చూసుకున్నాము. అంతేకాదు ఇండివిజువల్ డిఫరెన్సెస్ కాదు, డెవలప్మెంట్ విషయంలో ఒక దేశం యొక్క అభివృద్ధి లక్ష్యాల విషయంలో కూడా వాళ్ళు డిఫరెంట్గానే ఉంటారు. అందరికీ దేశం ఒక రకమైన ఇలాగే అభివృద్ధి చెందాలనే ఆలోచనలు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి డిఫరెంట్ గోల్స్ ఉండొచ్చు. నేషనల్ డెవలప్మెంట్ విషయంలో కొంతమంది కాన్ఫ్లిక్టింగ్ డిఫరెంట్ గోల్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేషనల్ డెవలప్మెంట్ చూస్తే ఇఫ్ యాజ్ వీ హ్యావ్ సీన్ అబౌవ్ ఇండివిజువల్స్ సీక్ డిఫరెంట్ గోల్స్ దెన్ దేర్ నోషన్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో లైక్లీ టు బీ డిఫరెంట్. అది అక్కడ చెప్పేది మాట. అంటే మనం పైన చూసినట్టు ఇండివిజువల్గా డిఫరెంట్ గోల్స్ ఎలాగైతే ఉన్నాయో నేషనల్ డెవలప్మెంట్ విషయంలో కూడా వాళ్ళ గోల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీన్ ఇట్ మైండ్ దట్ డిఫరెంట్ పర్సన్స్ కుడ్ హ్యావ్ డిఫరెంట్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫ్లిక్టింగ్ నేషన్స్ ఆఫ్ ద కంట్రీ డెవలప్మెంట్. అంటే భిన్న వ్యక్తులు డిఫరెంట్ వ్యక్తులు భిన్నమైన వ్యక్తులు ఇండివిజువల్గా డిఫరెంట్ గోల్స్ ఎలాగైతే ఉంటాయో ఒక దేశం యొక్క అభివృద్ధి లక్ష్యాల విషయంలో కూడా వాళ్ళు డిఫరెంట్గా ఉండవచ్చు, కాన్ఫ్లిక్టింగ్గా కూడా ఉండొచ్చు. కొంతమంది ఏమో వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువగా ప్రజలకి అందుబాటులో ఉంచడం అనేది నిజమైన డెవలప్మెంట్ అనుకుంటారు. కాదు. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ప్రజల్ని ఎంపవర్మెంట్ తీసుకురావాలని ఒక్కొక్క రాజకీయ పార్టీలు అనుకుంటాయి. ప్రజలు కూడా అదే రకంగా డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి నేషనల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో అనుకుంటుంటారు. సో ఆ రకంగా మరి నేషనల్ డెవలప్మెంట్ అనేది ఎలాగా ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా, ఒక దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాలను తెలుసుకోవాలి కదా. హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్, ఇదొక కాన్సెప్ట్. ఒక వివిధ దేశాలు కానీ లేదా వివిధ రాష్ట్రాలు కానీ డెవలప్మెంట్ విషయంలో ఎలా పోల్చుతాం. ఫలానా రాష్ట్రం లేదా ఫలానా దేశం అభివృద్ధి చెందిందని, ఫలానా రాష్ట్రాలు లేదా ఫలానా దేశాలు వెనుకబడి ఉన్నాయని చెప్పి మనం ఏ రకంగా చెప్తాం. విచ్ ఆస్పెక్ట్ డూ వీ యూస్ టు కంపేర్ దెమ్. దేశాలని వర్గీకరించడంలో డెవలప్మెంట్ రాశాను చూడండి. కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అంటారు, డెవలపింగ్ కంట్రీస్ అంటారు, అండర్ డెవలప్డ్ లేదా పూర్ కంట్రీస్ అంటారు. డెవలప్డ్ కంట్రీస్ అంటే ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి, ఇప్పుడు డెవలప్ అవుతూనే ఉన్నాయి, ఆల్రెడీ అయిపోయాయి. డెవలపింగ్ అంటే ఇండియా లాగా ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నాయన్నమాట, ఇంకా ప్రజెంట్ ఇంకా డెవలప్ అవుతూ ఉంది అనే రకమైన దేశాలు. అండర్ డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్ లేదు, చాలా పూర్ కంట్రీస్. ఇలా మనం ఎలా చెప్తాం, దేని బేస్ చేసుకొని, ఏ ఆస్పెక్ట్ని బేస్ చేసుకొని. ఆస్పెక్ట్ మీన్స్ అంశం, ఏ అంశాన్ని ఆధారం చేసుకొని మనం ఆ దేశాలని అలా చెప్పగలుగుతున్నాం. దానికి బెస్ట్ యూజువల్లీ వీ టేక్, ఇక్కడ చూడండి, యూజువల్లీ మీరు ఇది రాసుకోవాల్సిన అవసరం ఉంది, కంట్రీస్ అని చెప్పేసి. ఇదిగోండి, ఇది కూడా చూడండి. యూజువల్లీ వీ టేక్ వన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ కంపేర్ దెమ్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్. అంటే మనం సాధారణంగా వ్యక్తుల యొక్క 1 లేదా 2 ప్రధాన లక్షణాలు మాత్రం తీసుకుంటాము. వ్యక్తుల్ని మనం వాడు డెవలప్ అయ్యాడా లేదా, తెలివైనవాడా కాదా అని చెప్పడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, మనం స్కూల్లో తీసుకున్నాం అనుకోండి. ఒక స్కూల్లో క్లాస్ రూమ్లో పలానా వాడు నెంబర్ 1 అని ఎలా చెప్తాము డెవలప్మెంట్ అంటే. అంటే కొంతమంది విద్యార్థులు బాగా చదువుతుంటారు, బాగా చదువుతాడు వాడు, కానీ వాడికి ఎప్పుడు హెల్త్ సరిగ్గా ఉండకపోవచ్చు, వాడు సరిగ్గా ఆటలు ఆడకపోవచ్చు. ఒక పిల్లాడు బాగా ఆటలాడుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, కానీ వాడు చదవడు. సో ఒక స్టూడెంట్ని మనం ఫలానా తెలివైన వాడు లేదా నెంబర్ 1 ఆ క్లాస్లో అని ఎలా చెప్తాం. ఎక్కువ శాతం మనం ఏం తీసుకుంటామంటే మార్కులను ఆధారంగా తీసుకుంటాం, లేదా 2-3 అంశాలని 2-3 ఆస్పెక్ట్స్ని తీసుకుంటాం. అలాగా దేశాలను వర్గీకరించడానికి మ్యాక్సిమం ఇన్కమ్ని ఆధారం చేసుకొని తీసుకుంటాం. ఇన్కమ్, ఆదాయం, ఆ దేశం యొక్క ఆదాయం. ఆ దేశం ఆదాయాన్ని మనం ఎలా అంటాం, ఆ దేశ ఆదాయాన్ని మనం ఒక దేశాలు వర్గీకరించడానికి దేశ ఆదాయం ఎలా తీసుకుంటాం, నేషనల్ ఇన్కమ్ అంటాం దాన్ని. నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏంటి, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ. ఈ 2 డెఫినేషన్స్ రాసుకోవాలి మీరు, ఈ 2 డెఫినేషన్స్ ఖచ్చితంగా. NI అంటే దట్ మీన్స్ నేషనల్ ఇన్కమ్, అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ. ఒక దేశంలో ఉండే మొత్తం ఆదాయం అంటే ఆ దేశంలో నివసించే ప్రజల మొత్తం ఆదాయము. ఆ దేశంలో డిఫరెంట్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది, వస్తువులు సేవలు ఉత్పత్తి అవుతూ ఉంటుంది, కంపెనీలు ఉంటాయి, ఆ కంపెనీల మొత్తం ఆదాయం అన్నీ కలిపి నేషనల్ ఇన్కమ్ అంటారు. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ, ఆ దేశ ఆదాయం తీసుకోవచ్చు. ఒకవేళ దాన్నే తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్
అంటే ఎక్కువ ఆదాయం ఏ దేశం అయితే ఉంటుందో ఆ దేశాన్ని అభివృద్ధి చెందిందని చెప్పేస్తాం. తక్కువ ఆదాయం ఉందంటే బాగా వెనుకబడిన దేశం చెప్తాం అనుకుందాం. కానీ కొన్ని దేశాల్లో జనాభా విపరీతంగా ఉంటుంది. జనాభా ఎక్కువ ఉండే దేశాల్లో ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నేషనల్ ఇన్కమ్ని తీసుకోవడం వల్ల అంతగా ఆ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యాలను మనం కరెక్ట్గా చెప్పేటట్టు కాదు. కాబట్టి అందుకే అంటున్నాడు, ఇక మాట అన్నాడు చూడండి, హౌవర్ ఆఫ్ కంపారిజన్ బిట్వీన్ కంట్రీస్, దేశాల మధ్య కంపేర్ చేసేటప్పుడు టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ సచ్ అన్ యూజ్ఫుల్ మెజర్ అంటే ఒక ప్రమాణము, ఒక క్రైటీరియా అని వస్తుంది. అంటే దేశాలను వర్గీకరించడానికి నేషనల్ ఇన్కమ్ని, టోటల్ ఇన్కమ్ని తీసుకోవడం వల్ల ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటాడు, నాట్ సచ్ యాజ్ యూజ్ఫుల్ అంటాడు, ఉపయోగకరం కాదు. ఎందుకు? సిన్స్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ పాపులేషన్స్. ఎక్కువ దేశం జనాభా ఎక్కువ ఉండేసరికి ఆటోమేటిక్గా దేశ జనాభా బేస్ చేసుకొని ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉండడం వల్ల దేశాన్ని అభివృద్ధి చెందిందిగా చెప్పలేము, ఎందుకంటే అందులో పేదలు కూడా ఉంటారు కదా. కంపేరింగ్ టోటల్ ఇన్కమ్ విల్ నాట్ టెల్ అస్ వాట్ అన్ యావరేజ్ పర్సన్ ఈజ్ లైక్లీ టు ఎర్న్. ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడో మనం చెప్పలేము కరెక్ట్గా. ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి సో మనం ఏం చేయాలంటే యావరేజ్ ఇన్కమ్ తీసుకోవాలి. యావరేజ్ ఒక దేశంలో ఉండే జనాభాని, ఒక దేశం మొత్తం ఆదాయాన్ని ఆ దేశం యొక్క జనాభాతో భాగిస్తే యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. మనకు లెక్కలో కూడా వస్తుంది యావరేజ్ ఇన్కమ్. దాన్ని యావరేజ్ ఇన్కమ్ని ఇక్కడ మనకి పెర్ క్యాపిటా ఇన్కమ్ అని కూడా అంటారు. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఆ సగటున ఒక మనిషి ఆ దేశంలో ఎంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాడని తెలిసి చెప్పేది యావరేజ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొత్తం మార్కులు 10th క్లాస్ మార్కులను తీసుకుంటే, 10th క్లాస్ అనే కదా ఏ మార్కులని తీసుకుంటే, ఒక్కొక్క సబ్జెక్టులో 95 రావచ్చు, ఇంకో సబ్జెక్టులో 90 రావచ్చు, ఇంకో సబ్జెక్టులో 100 రావచ్చు. మొత్తం అన్నీ కలిపి యావరేజ్ తీసుకుంటాం కదా. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అన్ని మొత్తం మార్కులు బై అన్ని సబ్జెక్టులు కింద వేస్తే డివైడెడ్ బై చేస్తే యావరేజ్ మార్క్స్ వస్తాయా? అలా యావరేజ్. సో కొంతవరకు యావరేజ్ అనేది కొంతవరకు చెప్పొచ్చు. సో అందుకని యావరేజ్ ఇన్కమ్ అనే మరొక మాట ఏంటంటే పెర్ క్యాపిటా ఇన్కమ్. దానికి సంబంధించిన డెఫినేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను, మీరు ఖచ్చితంగా ఈ రెండు రాసుకోవాల్సిందే. నేషనల్ ఇన్కమ్ అంటే దేశం యొక్క మొత్తం ఆదాయం, యావరేజ్ ఇన్కమ్ లేదా పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ డివైడెడ్ బై ఇట్స్ పాపులేషన్. మొత్తం నేషనల్ ఇన్కమ్ అంటే NI నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సింపుల్, నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఈజ్ యావరేజ్ ఇన్కమ్ ఆర్ పెర్ క్యాపిటా ఇన్కమ్. INCOME ఇన్కమ్. సింపుల్, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ డివైడెడ్ బై ఇట్స్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ యావరేజ్ ఇన్కమ్ ఆర్ పెర్ క్యాపిటా ఇన్కమ్. దేశం మొత్తం ఆదాయాన్ని అంటే జాతీయ ఆదాయాన్ని ఆ దేశంలో ఉన్న జనాభాతో భాగిస్తే ఆటోమేటిక్గా యావరేజ్ ఇన్కమ్ లేదా పెర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది. అది మాట. సో ఇదే యావరేజ్ ఇన్కమ్ లేదా పెర్ క్యాపిటా ఇన్కమ్నే వరల్డ్ బ్యాంక్ కూడా దేశాలను వర్గీకరించడానికి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ వర్గీకరించాం కదా పైన, ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ అని చెప్పాం కదా. ఇలాంటి కంట్రీస్ని క్లాసిఫికేషన్ చేసింది వరల్డ్ బ్యాంక్. సేమ్ దేని బేస్ చేసుకుని? పెర్ క్యాపిటా ఇన్కమ్ని బేస్ చేసుకునే చేసింది. పెర్ క్యాపిటా ఇన్కమ్నే బేస్ చేసుకునే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఇచ్చింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్. ఈ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఇచ్చింది. ఎలా ఇచ్చింది చూడండి, ఇక్కడ చూసుకోండి. సింపుల్, పైన మీరు ఏ హెడ్డింగ్ పెడతారు, ఈ పట్టిక వేసుకోవాలి. ఫస్ట్ ఈ నేషనల్ ఇన్కమ్ రాసుకుంటారు. ఫస్ట్ మనం ఇందాక చెప్పిన డెవలపింగ్ ఇవన్నీ రాసుకుంటారు. తర్వాత నేషనల్ ఇన్కమ్ రాసుకుంటారు. తర్వాత యావరేజ్ ఇన్కమ్ లేదా పెర్ క్యాపిటా ఇన్కమ్ రాసుకుంటారు. తర్వాత ఈ టేబుల్ వేస్తారు. ఈ టేబుల్ పైన మీరు ఏం రాస్తారంటే, వరల్డ్ బ్యాంక్ అని పెట్టుకొని, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ 2019, వరల్డ్ బ్యాంక్ అని రాసుకోండి. వరల్డ్ బ్యాంక్ 2 చుక్కలు పెట్టి పెట్టేసి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ 2019 అని పెట్టుకోవాలి. ఇంకోటి వరల్డ్ బ్యాంక్ 2019 రాశాను కదా, అలా వరల్డ్ బ్యాంక్ అని రాసి వరల్డ్ బ్యాంక్ 2019 రిపోర్ట్స్ లేదా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అంటే ఎంతకీ ఆ దేశాలను ఎలా వర్గీకరించింది ఇంతకు చెప్పినట్టే. ఇగో డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్మెంట్ కంట్రీస్. అదే రాస్తారు ఇక్కడ కూడా, నేను పూర్తి రాయలేదు ఇక్కడ. సో ఫస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటే రిచ్ కంట్రీస్ పెర్ క్యాపిటా ఇన్కమ్ పెర్ యానం. సంవత్సరానికి ఎంత యావరేజ్ ఇన్కమ్ ఆ దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తికి ఉంటుందో పలానా ఎంత ఉంటే అది రిచ్ కంట్రీస్గా చెప్పచ్చు. సింపుల్. వరల్డ్ బ్యాంకు రూపాయల్ని ప్రామాణికంగా తీసుకోలేదు. అభివృద్ధి చెందిన దేశమైనా అమెరికా డాలర్లను తీసుకుంది. అమెరికా డాలర్ తాలూకు సింబల్ ఇది, అమెరికా డాలర్ సింబల్ ఇది.
ఇలా పెట్టి ఎస్ పెట్టి అడ్డంకి ఇస్తే డాలర్. యుఎస్ డాలర్స్, యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా డాలర్లు. అంటే రిచ్ కంట్రీ, ఒక దేశం రిచ్ కంట్రీ అని చెప్పాలంటే ఆ దేశంలో ఉండేటటువంటి సగటు ఆదాయము ఎలా ఉండాలి? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ యుఎస్ 49,300 యుఎస్ డాలర్స్ కంటే యుఎస్ డాలర్స్ లేదా అంతకంటే ఎక్కువ, ఆర్ మోర్. ఒక దేశం యొక్క సగటు ఆదాయము లేదా పెర్ క్యాపిటల్ ఇన్కము 49,300 లేదా 49,300 రూపాయలు కాదు, 49,300 యుఎస్ డాలర్స్. ఇలా రాయాలి, యుఎస్ డాలర్స్ లేదా అంతకంటే ఎక్కువ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే ఆ దేశాన్ని రిచ్ లేదా హై ఇన్కమ్ కంట్రీగా చెప్పింది. ఎవరు చెప్పారు? వరల్డ్ బ్యాంక్ చెప్పింది. 2019 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ప్రకారం. అంటే ద కంట్రీ విచ్ హ్యావ్ దేర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 49,300 యుఎస్ డాలర్స్ ఈజ్ కాల్డ్ రిచ్ ఇన్కమ్ కంట్రీస్. సింపుల్ ఏంటిది? ద కంట్రీ విచ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 49,300 యుఎస్ డాలర్స్ ఈజ్ కాల్డ్ రిచ్ ఇన్కమ్ కంట్రీస్ లేదా హై ఇన్కమ్ కంట్రీస్ లేదా రిచ్ కంట్రీస్. నెక్స్ట్, ద పెర్ క్యాపిటల్ ఇన్కమ్ విచ్ 2,500 ఆర్ లెస్ యుఎస్ డాలర్స్ ఈజ్ కాల్డ్ లో ఇన్కమ్ కంట్రీ. సింపుల్గా చెప్పాలంటే 49,300 కంటే 49,300 లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం లేదా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగి ఉన్నటువంటి దేశాలని రిచ్ ఇన్కమ్ కంట్రీస్ గాను, 2,500 అమెరికా డాలర్ల కంటే తక్కువ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగి ఉన్న దేశాలని పూర్ కంట్రీస్ గాను చెప్పారు. మరి ఇంతకీ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏంటి? ఈ మధ్యలో ఉన్నవి 2,500 అమెరికా డాలర్ల నుంచి 49,300 లోపు అమెరికా డాలర్ల పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే అది మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. దాన్ని ఏం చెప్పొచ్చు మనం?